హలో డియర్ టీచర్స్, వెల్కమ్ టు మై ఛానల్. జనరల్గా మనం ఎలాంటి ఇంటర్వ్యూకి అటెండ్ అయినా కూడా అక్కడ ఖచ్చితంగా మనల్ని అడిగే మొదటి ప్రశ్న టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. సో మన గురించి మనల్ని చెప్పమన్నప్పుడు మనం ఎలాంటి ఆన్సర్ ఇవ్వాలి? జనరల్గా ఈ క్వశ్చన్కి నెంబర్ ఆఫ్ ఆన్సర్స్ ఉంటాయి. కొంతమంది షార్ట్గా చెప్తారు, కొంతమంది లెంతీగా చెప్తారు. దీనికి నా సజెషన్ ఏంటంటే, మీ ఇంట్రడక్షన్ ఎప్పుడూ కూడా షార్ట్ అండ్ స్వీట్గా ఉండాలి. ఎప్పుడైతే మీరు తక్కువ టైంలో వాళ్ళకి అవసరమైన ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తారో ఫర్దర్గా మిమ్మల్ని ఏమైనా క్వశ్చన్ చేయడానికి అవతల వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది. సో లెంతీ ప్రాసెస్లో మీరు చెప్తే ఆటోమేటిక్గా మీ మీద ఇంప్రెషన్ అన్నది అంత మంచిగా ఉండదు. మరి మన గురించి మనం చెప్పుకోవడానికి ఏదైనా ఒక ఆర్డర్ ఫాలో అవ్వాలా అంటే ఎస్, ఖచ్చితంగా ఫాలో అవ్వచ్చు. ఫస్ట్ మీరు విష్ చేయాలి, గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ మ్యామ్ అని. నెక్స్ట్ వాళ్ళని క్వశ్చన్ అడుగుతారు, టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. అప్పుడు మీరు ఏం చేయాలి అని అంటే, మీ నేమ్తో స్టార్ట్ చేయాలి, మీరు ఎక్కడి నుంచి వచ్చారో చెప్పాలి. ఐఎమ్ కళ్యాణి, ఐఎమ్ ఫ్రమ్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. సో ఇక్కడ మీరు ఒక సేమ్ సిటీలోనే అటెండ్ అయ్యి ఉంటే మీరు ఆ సిటీ పేరు చెప్పుకోవచ్చు, లేదా మీ విలేజ్ పేరైనా కూడా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మీ తర్వాత మీ గురించి వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటి? మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ తెలుసుకోవాలి. ఇక్కడ మీకు ఒకటి కంటే ఎక్కువ డిగ్రీలు ఉన్నాయనుకోండి, ఒక ఆర్డర్లో హయ్యర్ నుంచి లోయర్కి చెప్పుకుంటూ రండి. సో ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు ఎంఎస్సీ కంప్లీట్ చేశారు, నెక్స్ట్ బీఈడీ చేశారు అనుకోండి. సో దానికి మనం ఎలా చెప్తాం? ఐ కంప్లీటెడ్ మై పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఎట్ టిఎన్ఆర్ కాలేజ్ భీమవరం. ఐ కంప్లీటెడ్ మై బీఈడీ ఎట్ జీటీపీ కాలేజ్ ఫర్ ఉమెన్స్ భీమవరం. ఐ కంప్లీటెడ్ మై ఇంటర్మీడియట్ అండ్ స్కూలింగ్ ఎట్ ఆగ్వేడు. సో ఇలా సింపుల్గా మీరు కంప్లీట్ చేసేస్తే సరిపోతుంది. సో పీజీ నుంచి స్టార్ట్ చేశాను, స్కూలింగ్తో ఎండ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసరికి మన గోల్ గురించి చెప్పాలి. సో మీరు ఏమనుకుంటున్నారు? మీ గోల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. మీ గోల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమన్నప్పుడు ఇక్కడ మనం ఇంగ్లీష్లో బాగా కమ్యూనికేట్ చేయగలిగితే 5-6 లైన్లో ఉన్న గోల్ని చెప్పచ్చు. లేదు, మీరు ఇంగ్లీష్లో బాగా పూర్ అనుకోండి, అన్ని లైన్స్ మనం గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం. ఎందుకంటే నేను చాలా వీడియోస్లో చూశాను, చాలా లెంతీగా చెప్తున్నారు. అంత ఇంగ్లీష్ వస్తే ఆటోమేటిక్గా మనం వెళ్ళిపోవచ్చు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, పాపం చాలామందికి టీచింగ్ స్కిల్స్ ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి. ఎక్కడ దొరికేస్తారంటే ఆ ఇంగ్లీష్ దగ్గర దొరికేస్తారు. సో వన్స్ మీరు ఆ ఇంటర్వ్యూని మేనేజ్ చేసి క్రాక్ చేసుకోగలిగితే ఆటోమేటిక్గా మీ టీచింగ్తో పాటు మీ కమ్యూనికేషన్ అన్నది బిల్డప్ చేసుకోవచ్చు తర్వాత సెషన్స్లో. సో ఇక్కడ మీరు ఈజీగా క్రాక్ చేయడానికి మీ గోల్ ఏమని చెప్పచ్చు? సింపుల్గా, మై గోల్ ఈజ్ టు బికమ్ ఎ టీచర్. సో ఇలా చెప్పి షార్ట్గా మీరు మీ ఆన్సర్ని ఎండ్ చేసుకోవచ్చు. అక్కడితో వాళ్ళు ఆగిపోతే పర్లేదు. ఒకవేళ వాళ్ళు ఎందుకు నువ్వు టీచర్ అవ్వాలనుకుంటున్నావు అని అడిగితే అక్కడ కూడా మీరు చిన్నగా ఒక సెంటెన్స్ చెప్పచ్చు. బికాజ్ సిన్స్ మై చైల్డ్హుడ్ ఐ లవ్ దిస్ ప్రొఫెషన్. ఇలా చెప్పి మీరు మీ గోల్ని ఎండ్ చేయొచ్చు. సో లాస్ట్లో మీ హాబీస్ యాడ్ చేయాల్సి ఉంటుంది, లిజనింగ్ టు మ్యూజిక్ అని, రీడింగ్ బుక్స్ అని. ఇలా మీ ఆన్సర్స్ ఎలా ఉండాలంటే మీ ఓన్గా చెప్తున్నట్టు ఉండాలి. అంతే తప్ప మీరు ఒక వీడియోలో చూసి లేదంటే ఒక క్రోమ్లో బట్టి చెప్తున్నట్టు ఉండకూడదు. అలా చెప్తే మీ మీద ఉన్న ఇంప్రెషన్ అన్నది పోతుంది. సో ఇప్పటివరకు మనం చెప్పుకుంది ఒక ఫ్రెషర్ టీచర్ అయితే. మరి ఎక్స్పీరియన్స్డ్ అయితే మీ ఎక్స్పీరియన్స్ ఎక్కడ మెన్షన్ చేయాలి అంటే, మీ పేరు, మీ ఊరి పేరు తర్వాత మీ ఎక్స్పీరియన్స్ని ఒక సింపుల్ సెంటెన్స్లో క్లోజ్ చేస్తే సరిపోతుంది. ఒకవేళ స్పెషల్ అచీవ్మెంట్స్ లైక్ స్టేట్, నేషనల్, ఇంటర్నేషనల్ లెవెల్లో సర్టిఫికేట్స్ కానీ అచీవ్మెంట్స్ కానీ ఉంటాయి, మీ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ తర్వాత వాటిని యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పటి వరకు మనం చెప్పుకున్నవన్నీ ఒక ఆర్డర్లో చెప్పామనుకోండి, వితిన్ 1 or 2 minutesలో మీ కంప్లీట్ డీటెయిల్స్ అన్నవి ఎవరైతే ఇంటర్వ్యూ చేస్తున్నారో వాళ్ళకి అర్థమయ్యేలాగా మనం వివరించినట్టు అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పటి వరకు మనం చెప్పుకున్నవి మీరే నన్ను క్వశ్చన్ చేశారనుకోండి, మీకు ఎగ్జాంపుల్ అర్థం అవడం కోసం ఇది. సో టెల్ మీ అబౌట్ సెల్ఫ్ అని మీరు నన్ను అడిగారు. సో ఆన్సర్ నేను అలా చెప్తాను దానికి. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ మ్యామ్, ఐఎమ్ కళ్యాణి, ఐఎమ్ ఫ్రమ్ ఆగ్వేడు, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. ఐ హ్యావ్ 10 years of experience in teaching. I completed my post-graduation in computer science at DNR College, Bhimavaram. I completed my BEd at GTB College for Women, Bhimavaram. I completed my intermediate at Sri Vasvi Sarda Junior College, Agvedu, and I completed my schooling at Agvedu. My goal is to become a teacher because since my childhood I love this profession. My hobbies are reading books, listening to music. This is all about me, sir. Thank you for giving this opportunity. సో ఇలా మీరు మీ ఇంటర్వ్యూని కంప్లీట్ చేసుకున్న తర్వాత డెమో ఎలా చెప్పాలనేది ఆల్రెడీ నేను ఒక వీడియో చేస్తాను ప్రీ ప్రైమరీకి. త్వరలోనే ప్రైమరీ కూడా ఇంకొక వీడియో చేస్తాను. మీరు ఆ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యి డెమో ఇస్తే ఖచ్చితంగా ఎలాంటి స్కూల్ అయినా కూడా మిమ్మల్ని సెలెక్ట్ చేసి తీరాల్సిందే. ఓన్లీ థింగ్ ఏంటంటే
మీరు ఏది ఫేస్ చేసినా చాలా కాన్ఫిడెంట్గా ప్రిపేర్డ్గా వెళ్ళాలి. సో మీరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.